जबरदस्त खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so anta ready ga undi kabatti let's begin the Saturday segment of Zabardast Khatarnak Comedy Show. Alright, so mana ee Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome our K-Square team, Khushbu garu and Krishna Bhagwan garu. భార్య పుట్టింటికి వెళ్తే ఏ భర్త అయినా హ్యాపీ, కానీ ఆ పుట్టినిల్లు పక్కనే ఉంటే హ్యాపీ కాదు బీపీ అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన కామెడీ ఎలా ఉంటుందో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు, నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. ఓపెనింగ్ డాన్స్ బాగుంది, కామెడీ టు స్టార్ట్ చేశారు. ఐ లైక్ ఇట్. లవర్స్ అన్నాక ముద్దు మురికి ఉంటది. ఓ ముద్దు పెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు భాస్కర్. ఎక్కడ దొరికావే? ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుట్టరు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు భాస్కర్. పుట్టరమ్మా. పుడతారు. పుట్టరు. పుట్టినప్పుడు ఎందుకు? పుట్టినప్పుడు ఎందుకు? సరే గాని మన పెళ్లి ఎప్పుడు? మీ నాన్న ఫోన్ చేయి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను. నాన్న చెప్పరా. నేను అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఈ అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ నాకు కట్నం అక్కర్లేదు, వెళ్ళి ప్లేట్లు తీసుకొచ్చాను, తాంబూలాలు చేసుకుందాం. సంబంధం మాకు నచ్చింది, తాంబూలాలు మార్చుకుందాం. పాపం 2 డైలాగులు ఆడే వేసుకున్నాడు ఓన్గా. 2 డైలాగులు ఆడే వేసుకున్నాడు ఓన్గా. పెళ్లి సికింద్రాబాద్ లో చేసుకుందాం, హైదరాబాద్ లో చేసుకుందామా? గుజరాత్ లో చేసుకుందాం బాబు. గుజరాత్ లోనా? నేను చదువుకోవడానికి కదా హైదరాబాద్ వచ్చింది. నేను పుట్టి పెరిగిందంతా గుజరాతే. పెళ్లి తర్వాత చదువు అయిపోయిన తర్వాత గుజరాతే. అంటే పెళ్ళైన తర్వాత 3 రాత్రులు గుజరాత్. పెళ్ళైన తర్వాత ఆషాఢ మాసాలు అత్తగారింటికి గుజరాత్. పెళ్ళైన తర్వాత కడుపు వస్తే 5 నెలలు గుజరాత్. నేను మొగుడిని అనుకున్నావా క్యాబ్ డ్రైవర్ అనుకున్నావే? క్యాబ్ డ్రైవర్ అనుకున్నావే? హైదరాబాద్ నుంచి గుజరాత్ కి కార్లో తిరుగుతూ ఉండాలి. నీ కోసం నాకు లోకల్లో ఉన్న పిల్లమే కావాలి. నువ్వు హైదరాబాద్ అని నిన్ను ప్రేమించా. ఈ సంబంధం క్యాన్సిల్. పర్లేదులే అమ్మా, నీకంటే బంగారు లాంటి సంబంధం ఇచ్చి చేస్తాను. బంగారం అక్కర్లేదు, కోవ ముద్దలు అమ్ముతారు గుజరాత్ లో. పిసుక్కోండి వెళ్ళి. నాన్న నాకు హైదరాబాద్ లోకల్లో ఉండాలి. లోకల్ సంబంధం చూడు. చూస్తాం. హలో సరే సరే దప్పు ఒక్క సంబంధం దొరికిందా? అంత లేదు, ఇక్కడే ఇల్లు చెప్పాలి. అమ్మా అమ్మా సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఎవరు బాబు? అదేనమ్మా, మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తానన్నారు కదా, ఈడేనా? అల్లుడు గారు ఎంత మంచి తాంబూలాలు. తాంబూలు అక్కడ దడి తాలే. హైదరాబాద్ లోకల్ సంబంధం. మా అమ్మాయి తెలిసి తెలియని ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. కొత్త కాపురం నైట్ కి ఫస్ట్ నైట్. ఏయ్ తొందర రావాలి. వస్తానే. హలో హౌస్ ఓనర్ గారు, ఏంటి పక్కింట్లో కొత్తగా ఎవరు దిగుతున్నారా? నన్ను పిలవమని కీస్ ఇచ్చేస్తా. ఓకే సార్. చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు. ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకుల్. మీరేనా కొత్తగా అద్దె దిగింది? Yes. కొత్తగా పెళ్ళైంది అన్నారు మీ ఆవిడ. ఈవిడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మీది అరేంజ్ మ్యారేజ్ అనుకుంటాను. మీకెలా తెలుసు? చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. సరే గానీ ఏమండి అరేంజ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారండి? తప్పే ఉందండి. అరే పెళ్లికి ముందు అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే తప్పే ఉంది. అరే ప్రేమిస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏముండదు. ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ రా. అయినా ఇప్పుడు వెధవల గురించి ఎందుకు? నిన్ను వదులుకున్నాడు చూడు, వాడు మామూలు అదవ కాదు. నిజంగా వాడు గనక కనబడితే నేను చెప్తా నికృష్టుడా, నికృష్టుడా, నీచుడా, దరిద్రుడా, నీచుడా, దొన్నపోతు, దరిద్రుడు. మీరు పెళ్ళైన తర్వాత కాపురం మీ ఆవిడతోనే చేస్తారు? అవునండి. నాతో ఎందుకు ఇదంతా? ఏమిటండి మీరు మాట్లాడేది? బేబీ ఏమండి? వెళ్ళి దాల్చిన చెక్క టాయ్. ఓకే రండి.
తాగండి. అబ్బా అద్భుతం. అనవసరంగా వదిలేశాడు అబ్బా నీ లవరు. వాడంత నీచుడు ఉంటాడా అబ్బా? వాడంత ఎదముంటాడా? నికృష్టుడా, భాస్కరుడా, భాస్కరుడా. మా ఆవిడ టీ పెట్టుద్దండి, అద్భుతం. తాగుతారా? నాకు పెళ్ళం లేదా? ఏమే ఇలారా, ఏంటండి? టీ పెట్టు. ఎక్కడ? నా నడ్డి మీద పెట్టు. పొయ్యి మీద పెట్టి టీ తీసుకురా. అసలు టీ ఎట్లా చేస్తారండి? యూట్యూబ్ కి వెళ్ళి హౌ టు మేక్ టీ విత్ హస్బెండ్ అని కొట్టు. విత్ హస్బెండ్ యు ఆల్సో లెర్న్. వితౌట్ హస్బెండ్ అని కొట్టు. వితౌట్ హస్బెండ్ అని కొట్టు. నేను స్నానంకి వెళ్ళి వచ్చే లోపు టీ లేదా? భాస్కర్ గారు మీ ఆవిడ టీ పెట్టడం రాదు. అయ్యో అరే పొట్టి ఇట్లారా. ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగుతున్నా. నువ్వు టీ తాగితే మా ఆయనకి ఎందుకు చెప్తున్నావురా? మా ఆవిడ టీ బాగా పెడుతుంది, అందుకే పెట్టి చెప్పాను. ఓ, మీ ఆవిడ టీ బాగా పెడతావు కాబట్టి మా ఆయనకి చెప్తున్నావు. ఏమండి మీరు జరగండి. ఏంటి 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 చెట్టంత మొగుని నేను ఉన్నాను కదా. చెట్టు లేదమ్మా ఇక్కడ, ఓన్లీ వేర్లే ఉన్నాయి, ఓన్లీ వేర్లే ఉన్నాయి. నువ్వు టీ తాగితే ఇంట్లో 4 గోడల మధ్య తాగు. మా ఆయనకి చెప్పే అవసరం అయినా ఒక ఎదవకి ముందు నష్టం కాకుండా ఇంకేటువంటి పిల్లం వస్తుందండి. నన్ను నీ మాటలు అంటారా? ఆవిడేది? పుట్టింటికి పోయింది. ఎందుకు పోయింది? నేనేదో అన్నాను, అది పోయింది. నా పిల్ల నువ్వెందుకు అన్నావురా? టీ పెట్టడం నాదా అంటాను అంతే. కొంచెం నిమ్మకడుపు పో. అత్తయ్య అత్తయ్య ఎందుకు వచ్చావు? అత్తయ్య గారు మొగుడికి టీ పెట్టమన్నాడు, అది తప్ప? ఎంత ధైర్యం ఉంటే టీ పెట్టమంటావరా? నా కూతురు ఏమన్నా చార్మినార్ దగ్గర చాయ్ బండి పెట్టింది అనుకుంటున్నావా? నా తప్పే. కూతురు చాయ్ పెట్టదు, నువ్వే పెట్టివ్వు. రేపు నుంచి నేనే చాయ్ పెడతా, నేనే వంట చేస్తా. ఇంకొకసారి గానీ ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఊరుకోను. సరే అత్తయ్య క్షమించండి ఒకసారి. ఓకేనా? పోమ్మా, సూట్కేస్ జాగ్రత్త పెట్టు. కాపురం చేసు. రేపు నుంచి నేను టీ పెట్టొద్దు, ఏం ఫస్ట్ పెట్టదు. night. నైట్ కి అవుతుంది, ముందు పగల అవుతుంది. ఇంకా వెళ్ళా వీటిని సర్దు. తొందరగా వచ్చేసి. ఆ. ఏమైంది బ్రో? బాడీ పెయిన్స్ అబ్బా. రాత్రి అంతా బాత్రూమ్ గడిగావా? లేదా బేబీ ఏమండి మసాజ్ తెచ్చానండి. అబ్బా నిన్ను వదులుకున్నాడు చూడు, ఆడంత దరిద్రుడు ఉంటాడా? ఏమండి ఆ, ఎదవా ఎదవా. ఆహా ఏం నొక్కుతున్నావు నాన్న? అవును, ఇంతకి మీ వైఫ్ మీకు బాడీ పెయిన్స్ చేయదా? నాకు పెళ్ళం ఉంది, ఆ. అది మసాజ్ చేస్తుంది. అబ్బా ఏవే ఏమండి చెప్పండి. ఆడి పెళ్ళం మసాజ్ చేస్తుంది, నువ్వు చెయ్యి. నాకు రాదండి, నా చేతులు కందిపోతాయి. కాకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావే? టీ పెట్టడం రాదు, కాఫీ పెట్టడం రాదు, మసాజ్ చేయడం రాదు. దానికి మసాజ్ కూడా రాదట. 2 నిమిషాల్లో కల్లా నాకు ఆయిల్ పడాలి. ఆహా లేరా నువ్వు మసాజ్ చేపించుకుంటే ఇంట్లో చేపించుకోవాలి కానీ నా మొగుడు మీద ఎందుకు చేపించుకోవడం? నా పిల్లలతో నేను చేయించుకుంటున్నా. అరే ఏమి లేనాకేనా ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నాకేనే, అన్నీ ఉన్నాకేనే. మొగుడు మసాజ్ కూడా పశువా. అమ్మా ఆయిల్ ఎక్కడా? పోయింది. ఎక్కడ పోయిందిరా? ఒక మాట అన్నా పోయింది. దాని మెల్ల తాళి కట్టింది ఎవడు? నువ్వు. మరి నువ్వెందుకు అంటావురా? ఎదవలతో మాట్లాడొద్దండి. పాట మనం మసాజ్ చేసుకుందాం. అత్తా నా కూతురు ఎందుకు వచ్చింది మళ్ళీ? మసాజ్ చేయమన్నాను. నా కూతురు నీకు మసాజ్ చేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు? నీ కూతురు పంపించాలంటే మీ నాన్న వచ్చి నన్ను క్షమాపణ చెప్పి కాలు పట్టుకుంటే ఆలోచిస్తా. నాన్న ఎందుకు పిలిచావురా? అడిగి పుట్టింటికి వెళ్ళింది. అత్తగారు కాలు పట్టుకొని అమ్మాయిని రమ్మని చెప్పి. ఓ మరి పట్టుకో, నన్ను ఎందుకు పిలిచినావు? పట్టుకోమంది నన్ను కాదు, నన్ను కన్న పాపాన్ని నిన్ను పట్టుకోమంటుంది. కన్న తండ్రి నన్ను పట్టుకోమంటావా? వసుదేవుడు అసుంటోడే గాడి కాలు పట్టుకున్నాడు. నువ్వు గాడిదు పట్టుకున్నా తప్పలేదు. అత్తయ్య మా నాన్న. ఇవి చేతులు కాదు, హ్యాండ్ అనుకో. నీ కూతుర్ని పంపించు. వయసులో పెద్దవాడు కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను పంపిద్దాం అనుకుంటున్నాను. అరే కొడుకా, చెప్పుడు మర్చిపోయినా నీకు ఒక ప్రమోషన్ లెటర్ వచ్చిందిరా. ఏముందిరా దాంట్లో? ప్రమోషన్ ఇచ్చారు. మంచి చేసే కదరా. నాకు గుజరాత్ కి ట్రాన్స్ఫర్ చేశారట. కంగ్రాట్స్, వెళ్ళు మరి. खत्म बाय बाय। నువ్వు గుజరాత్కి వెళ్తే నేను నీతో పాటు గుజరాత్కి రావాలనా? నువ్వేదో లోకల్ గాడివి హైదరాబాద్ లో ఉంటావు, గొడవ పడ్డప్పుడు అలా మా ఇంటికి వెళ్ళొచ్చు పుట్టింటికి అని చెప్పేసి నిన్ను పెళ్లి చేసుకున్నా. గుజరాత్ ట్రావెలింగ్ క్యా బొక్క అమ్మ, నేను రాను. వెళ్ళిపోదాం పదమ్మా. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా. చిన్న మెసేజ్ ఇవ్వు. అలాగ కాదు, నీకు పిల్లం దూరం ఉందా దగ్గర ఉందా అని చూసుకో, మన గుండెల్లో ఉందా లేదా అని చూసుకో. దయా గారు, సో మీకు ఎలా అనిపించిందండి ఈ స్కిట్? చాలా బాగుంది, వెరీ నైస్ మెసేజ్ అండ్ చాలా బాగా చేశారు, కంగ్రాచులేషన్స్. శివాజీ గారు, భాస్కర్ అంటేనే ఫ్యామిలీ స్కిట్లు, ఇంకా దాని గురించి భాస్కర్ ఏదొకటి లేకుండా స్కిట్ చేయడం చాలా బాగుంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు బాగుంది, ఓవరాల్ స్కిట్ బాగుంది, సూపర్ గా ఉంది. నరేష్ మంచి మెసేజ్, నరేష్ వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు, భాస్కర్ గారు నిజంగా మీరు ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీతో కూడుకున్న స్కిట్లు వేస్తుంటారు, మీరన్నట్టు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు, అదొకటి గొప్ప విషయం. కళగా చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్లడ్ భాస్కర్ టీమ్, థ్యాంక్ యూ గైస్. జంతువులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసుకోవాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. నా పేరు దేవదాస్ అండి. ఈడేంటి దేవదాస్ అంటున్నాడు, బాటిల్ పట్టుకున్నాడు, సాల్వా ఉంది, పక్కన కుక్క లేదు అనుకుంటున్నారా? కుక్క ఉంది. అమ్మా కుక్క, చెప్పడం మర్చిపోయానండి, పేరుకి దేవదాస్ దీన్నైనా సరే లవ్ ఫెయిల్ నాది కదండి, దీనిది. అందుకనే అది సాల్వ్ వేసుకోలేదు, మంత తాగలేదు కదా, నేను తాగుతున్నాను అందుకనే. విశ్వాసం లేని కుక్క, లేకపోతే కనిపించిన ఆడకుక్క వెనకాల ప్రతి ఆడకుక్క వెనకాల వెళ్ళిపోతున్నాడు. దానికి ఓనర్ ఉంటాడు, దానికి లేడీ ఉంటుంది, పరిచయం చేయాలి, తెలియాలి కదా నీకు. ఇది టీమ్ లీడర్ పోలికలు వచ్చాయి. ఇప్పుడు అసలు విషయం చెప్తానండి, మా కుక్క మాట్లాడుతుందండి బాబు. ఏమే కుక్క, ఏరా కుక్క చెప్పడం మర్చిపోండి, ఈ కుక్క పేరు దొర. ఎంతమంది దొరబాబు గారు పనిచేసేది, ఆడు చేసి అదో పని బయట కాపలా ఉండేది, అన్ని బుద్ధులు దీనికి వచ్చాయన్నమాట. దాని తర్వాత ఖుష్బు గారు కూడా పనిచేసినట్లు నువ్వు. ఖుష్బు గారు చాలా బాగా చూసుకునేవారు. ఒకసారి ఎవరో గిఫ్ట్ ఇచ్చారని ఒక ఆడకొక్క పిల్లలు తెచ్చి ఇంట్లో పెట్టింది. ఆ కుక్క పిల్లని బాగా చూసుకుంటుంది కదా అని చెప్పేసి నేను అలుగు బయటకు వచ్చాను. కరెక్ట్ చెప్పి ఏం జరిగింది అంటే ఖుష్బు గారు ఆ కుక్క పిల్లని ప్రేమగా చూసుకుంటుందని ఆవిడ లేనప్పుడు నేను కాస్త ప్రేమ ఎక్కువగా చూపించి ఇద్దరు పిల్లల్ని అన్నాను. చిన్న కథ కదిరిద్యా. కుక్క బుద్ధి చూపించుకున్నావు కదరా, అదే కుక్క బుద్ధి. ఏదో ఎక్కడ పడితే రోడ్డు మీద తిరుగుతున్నావు, కరుస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? అరిచే కుక్క కరదు. చదువుకోలేదు నువ్వు? నేను చదువుకున్నా, చదువుకుందో లేదు. ఏం పాయింట్ పెట్టావన్నా? కుక్కలు పెంచేద్దా నేను చెప్పిన కదా. నిన్న నా చెప్పు తీసుకొని పోయింది తెలుసా? అది ఊరికే పట్టుకెళ్ళా చెప్పు. మరి నిన్న పక్క వీధిలో అది కరిచింది ఒకడిని, అందుకని చెప్పి పట్టుకెళ్ళింది. ఎందుకు? కుక్క కాడు చెప్పి తప్ప కదా, కరిచి ట్రీట్మెంట్ చేస్తుంది ఇదే దానికి. ఏదేమైనా కుక్కలు అంటే నాకు నచ్చాయి అబ్బా, అందుకే గవర్నమెంట్ వాళ్ళకి చెప్తా తీసుకెళ్ళిపోమని. ఒక్క కుక్కని తీసుకెళ్ళదే. ఏం మాట్లాడుతున్నారు ఆ కుక్కల గురించి? మగధీర సినిమాలో రామ్ చరణ్ గారి పేరేంటి? కాలభైరవ. కాలభైరవ అంటే ఎవరు? దేవుడు అంటే మేము. కరెక్ట్. కల్కి సినిమాలో ఏం చెప్పారు? కాలభైరవుడు వచ్చి కాపాడుతాడు అన్నాడు కదా, కాశీ కాపలాదాడు కాలభైరవ. తెలుసా? తెలుసు. అది మేమే. ఒక కుక్కని హీరోగా పెట్టి చార్లీ 777 అనే సినిమా తీసి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు. తెలుసా? అది రా మా జాతి అంటే. అరే నీకు విషయం చెప్పనా, పక్కింట్లోకి అమ్మాయి వచ్చిందట్రా, ఆడకొక్క కూడా ఉందట దానికి. అప్పుడు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా? అబ్బా కుక్క పిల్ల అదిరిపోయింది. నేను కుక్క ఓనర్, నీది కుక్క. ఓ మీరు ఓనరా? ఇదా కుక్క? వా 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 వా. సరే అటుపకెళ్ళమ్మా. ఆహా కుక్క చూడాలగా ఎంత ప్రేమగా నాకేస్తుందో. ఎవరు చెప్పారా కుక్కలని మిమ్మల్ని? మేము కుక్క. అర్థమైందా నీకు విషయం చేసా? గత జన్మలో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కుక్కల్లో ఇప్పుడు పుడతారట మళ్ళీ. ఇప్పుడు రేవేం తీసుకోవడానికి వాళ్ళ ప్రేమగా నాకేయడానికి. చిట్టి నీకు ఫుడ్ తీసుకొస్తాను, ఇక్కడ ఉండు. అరే నేనేం ఫుడ్ తినేసి వస్తానే, వెయిట్ చేయి. అంత దాన్ని ఏమన్నా అర్థమైందా? ఏటి ఎప్పుడు ఆడకుక్కలు చూడలేదు, ఎట్టి అలా చూస్తున్నావు? చాలా మంది ఆడవాళ్ళు చూశాను కానీ ఇలాంటి ఆడకుక్కని అయితే చూడలేదు. నా వెనకాల బోల్డెన్ కాస్ట్లీ కుక్కలు తిరిగి వాటిని నేను దేకనివ్వలేదు. నేను దేకేదాకా ఏ కుక్కని వదలను.
అయినా నువ్వు వేరు నేను వేరు. అవును, నువ్వు వేరు నేను వేరు. ఎందుకంటే నువ్వు ఏసీ రూమ్ లోనే ఉంటావు, నేను మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉంటాను. బోత్ ఆర్ నాట్ సేమ్. నువ్వు బ్రీడ్ అవ్వచ్చు, నేను క్రాస్ బ్రీడ్. బోత్ ఆర్ నాట్ సేమ్. అందరి కుక్కలు ఈ ఒక్క కుక్క నాకు ఇది కూడా బాగుందా నీకు? అంత మంచోడు కాదు, అంత మంచోడు కాదు. నీ సంగతి తర్వాత తెలుస్తా, వచ్చేసాయి. నా కోసమే దెబ్బలాడేవా? అవును, నీకోసమే దెబ్బలు తిన్నా. ఎక్కడ దెబ్బలు తగలలేదు కదా? దెబ్బలు తగినా పర్లేదు, నేనంటే నీకు ఇష్టమే కదా. అంటే ఇష్టం అయ్యే ఉంటుంది. నీ అవ్వ ఏదో జాబు 10 కుక్కలు పడితే గానీ ప్రమోషన్ ఇయ్యరంట. ఇదేదో జాతి కుక్కలాగా ఉంది, దీన్ని పడితే నా జాబ్ పోతుంది. ఇది అసలైన కుక్క అంటే. వద్దు, పట్టుకెళ్ళొద్దు. పట్టుకెళ్తా అంటే నీకు నేను బంగారం ఇస్తాను, వదిలేయి దాన్ని. ఇది నాకు కావాలి. ఓకే, మంచి క్యారెక్టర్ ఇది. పో. నేనంటే అంత ఇష్టమా బావు? ఏం చేశానని ప్రేమిస్తున్నాను అంతే. నీకు ఎందాకే చెప్పాను పక్క కుక్కలు చూడొద్దని. దా బయలుదేరదా రాక నుంచి. గురు నేను ప్రేమిస్తున్నాను గురు. కుక్క ఏట్రా ప్రేమించ దా దా దా. కుక్కలు ఏం చేసే? ఆ పక్కెట్ కుక్కలకి వెళ్ళిపోతుందండి మా కుక్క. అయితే మీరు సరిగ్గా నేర్పించుంటే ఇవన్నీ జరిగేవి కాదు. దే ఆర్ నో బ్యాడ్ డాగ్స్, ఓన్లీ బ్యాడ్ ఓనర్స్. మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసం మూగ జీవులకు ఉంటాయి. అంటే వాళ్ళు కూడా ప్రేమించి ఎక్కువ ఉందంటారా? అబ్సల్యూట్లీ. కుక్కలంటే ఇది అది కాదు, వాళ్ళు మన స్ట్రీట్ కింగ్స్, మన ఇండియన్ డాగ్స్, మన హోమ్ గార్డ్. అది గుర్తుపెట్టుకోండి. ఇండియన్స్ అడాప్ట్ ఇండీస్. అయితే పంచే అడాప్ట్ ఇండీస్. నేను 40ని అడాప్ట్ చేసుకున్నా, మీరు కూడా వాటిని అడాప్ట్ చేయండి. అవి కుక్కలండి, వీళ్ళు మనుషులు. అందుకే వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఈయన కొట్టాలి. మ్యామ్, స్కిట్ ఎలా అనిపించింది? స్కిట్ బాగుంది, థీమ్ బాగుంది, మెసేజ్ చాలా బాగుంది. వాట్ యు సెడ్ ఇస్ రైట్. దేర్ ఆర్ నో బ్యాడ్ డాగ్స్, ఓన్లీ బ్యాడ్ ఓనర్స్. లెట్స్ హోప్ యు ఆల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. లెట్స్ హోప్ దట్ థింగ్స్ గెట్ బెటర్. కృష్ణ భగవాన్ గారు, ఎక్స్పెరిమెంట్ బాగుంది, బాగా చేశారు. మీ ఉద్దేశం అర్థమైంది. కుక్కలుగా అందరూ బాగా చేశారు. శివాజీ గారు, మీకు స్కిట్ ఎలా అనిపించింది? అందరికీ సమానంగా జీవించే హక్కు ఉన్నప్పుడు జంతువులకు కూడా ఉంది, వాటిని మనం ప్రేమించాలి. కాన్సెప్ట్ మాత్రం బాగుంది. సరే, అన్ని స్కిట్ లో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేము, కొన్నిసార్లు ఇలాంటి మంచి మెసేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. దయా గారు, మీకు స్కిట్ ఎలా అనిపించింది? అందరూ బాగా చేశారండి. డాగ్స్ గా చేస్తున్నప్పుడు పాపం మీ నీస్ అన్ని హర్ట్ అవుతున్నాయేమో, నేను చాలా చాలా వరీ అయ్యాను. బాగా చేశారు. ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. రోహన్, మీకు మూగజీవులు అంటే ఇష్టమా? ఎస్, ఐ లవ్ దెమ్. ముందు మీరు ఐ సా యూ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ హౌస్ హోల్డ్ జబర్దస్త్ చూస్తుంది కాబట్టి నో ఎవ్రీ వన్ విల్ నో. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి వెళ్తుంది ఈ మెసేజ్. ఐ నో మీ క్యామియో ఉంటుంది లాస్ట్ లో, సో లెట్స్ ఫైట్ ఫర్ ఇట్. ఎస్, డెఫినెట్లీ. రామ్ ప్రసాద్ గారికి కూడా జీవి జంతువులు అంటే చాలా ఇష్టం. కుక్కల్ని రెగ్యులర్ గా ఫీడ్ చేస్తూ ఉంటారు, నాకు వీడియోలు పంపుతూ ఉంటారు. సో 2 మాటలు మీ ద్వారా. నాకు బేసిక్ రష్మిని చూసిన అలవాటు లాక్డౌన్ లో. నేను ఊరినే బిస్కెట్ ప్యాకెట్లు కొని కార్లో పెట్టుకుంటాను సార్. నైట్ టైం అవగా నా కార్ రాగానే ఒక 10 కుక్కలు మా ఇంటి దగ్గర వస్తుంటాయి. 10 రూపాయలు బిస్కెట్ పెట్ట మా 2 పెడతాను, ఒక 5-6 ఉంటాయి, పెట్టి వెళ్ళిపోతారు. నైట్ టైం ఫుడ్ మిగిలిపోతే అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటా, అంతే. సన్నీ గారు కూడా తన తరఫు నుంచి ఒక డాగ్ ని, మన ఇండియన్ డాగ్ ని, మన వీధిలో ఉన్న డాగ్ ని అడాప్ట్ చేసుకొని దాని తర్వాత US కి పంపించారు. అండ్ US కి పంపడం, అబ్రాడ్ కి పంపడం చిన్న విషయం కాదండి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 lakhs ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు భరించి చేయడం అనేది చాలా గొప్ప విషయం. సన్నీ, ఈ సాల కప్పు నమదే అనే పండు ఈ సాల స్కిట్ నమదే అంటూ కడుపు నవ్వించడానికి వచ్చేస్తున్నాడు పోకిరి పండు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం.
బుద్ధి లేదు, షూటింగ్ జరుగుతున్న మధ్యలో వస్తావు. మేము షూటింగ్ వచ్చాం. అక్కడ పో. పండు ఏంటి నువ్వు స్కిట్ చేస్తావా? స్కిట్ చేస్తావా? డి అయినా ఈవెంట్లైనా శ్రీదేవి అయినా జబర్దస్త్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ అందరు పారిపోతారు. అంటే అంతేనా? అంతే. 2 షెడ్యూల్ వరకు చూద్దాం, తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు సామాన్యుడు కాదురా. అనే 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 అంతయ్యా టీం రేట్ తీస్తారా? అది కదా నేను కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను. దానికా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంత భయపడుతున్నా ఏంటన్నయ్యా? నీ ముఖంలో ఆశ్చర్యానికి ఆనందానికి తేడా తెలియదు కదా, అందుకే అడిగా. టీం లీడర్ ఇచ్చారు ఏంటి? దిష్టి గట్టి తగిలేదా? దిష్టి తగిలిందా? దిష్టి తీసేయాలి. అంతే కదా, నేను చూసుకుంటా. రష్మి దిష్టి, ఖుష్బు గారి దిష్టి, అందరి దిష్టి ఎలా తీసావా? బాగా తీసేవలేరా? సరే సరే, ఇలా సింగిల్ ఉండడం నా వల్ల అవ్వట్లేదు, కానీ పెళ్లి చేసుకున్నారా? ఫస్ట్ చేసేసుకుందాం. అవును, పండుతో వచ్చారు, వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోండి. ఈ గుండుగాని కోసం ఎవడొచ్చాడు? ఈ జాతరలో ఈవెంట్ జరుగుతుందంటే ఈ రోజు మొత్తం రచ్చ రచ్చ. జాతర ఈవెంటా? అంటే అమ్మాయిలు వస్తారా? అందరూ వస్తారు. మనకు కావాల్సిన అదే కదరా. వెళ్దాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈవెంట్ మొదలవబోతుంది. హలో పెద్దాపురం కుర్రాళ్ళు, ఎలా ఉన్నారు? మీ అందరినీ ఇప్పుడు ఊపి రప్ప రాలింపడానికి నెల్లూరు రంబ వచ్చేస్తుంది. నెల్లూరు రంబ వచ్చేవాడు. హలో పెద్దాపురం బాయ్స్, నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? కొరికి తినాలనుంది. ఆటగాడు అప్పుడే అయిపోలేదు, ఇంకా కావాలా? అయితే మీ అందరిని ఇప్పుడు రచ్చ రచ్చ చేయడానికి మన రాజమండ్రి రంబ వచ్చేస్తుంది. లడ్డు మిఠాయి హాయ్ పెద్దపురం. హాయ్ హాయ్. మీద మీదకి రాకండి అబ్బా. ఎవడొచ్చాడు మీదకి? నాకు తాగింది ఎక్కువైపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అబ్బా. వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. అంటే నువ్వు లంగా కట్టుకొని డాన్స్ చేద్దాం అనుకుంటున్నావా? నాకెందుకో అది నచ్చిందిరా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఈ పిల్ల నచ్చింది. అవునా? మరి చూస్తా వెంటరా, పెళ్లి అడుగుదాం. మీరు ఎక్స్క్యూజ్ మీ. ఏంటి పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ ఇలా ఈవెంట్లు ఏమైనా ఉన్నాయా? అది కాదు. కొంప తీసి ఆ కోటంకొండ కాదు కదా, వాడు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు. అవన్నీ కాదు. లారీలు టాటర్లు ఇవన్నీ అంటే కుదరదమ్మా, అవన్నీ ఎప్పుడో పాతకాలమే కానీ. తర్వాత స్టేజ్ ఎక్కాక ఇంకో 50% ఇంటర్నేషనల్ బిహేవ్ చేస్తారంటే ఈవెంట్లు బాగా ఆడపడినట్టున్నారు వీళ్ళు. పక్కకి వెళ్ళి మాట్లాడతావేంటి? కాదు. ఏం కావాలి? నచ్చావు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పేమెంట్ ఎంత? పెళ్లికి పేమెంట్ అంటుంది. పెళ్ళి అని చెప్పలేదా? నేను చెప్తా ఉండు. మీరు మా ఇంట్లో దీపం పెట్టాలి. దీపాలు ఇవన్నీ కాదు, స్టేజ్ ఉండాలి, లైట్స్ ఉండాలి, డీజే ఉండాలి, డించిక్ ఉండాలి. అదంతా కాదండి, మేమిద్దరం మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి అవసరం అంటవా వీళ్ళతో? రోజుకి ఒక ఈవెంట్ చేసుకుని పేమెంట్ వచ్చే కంటే మంత్లీ ఫ్రీ పేమెంట్ వస్తుంది కదా. సర్లే, ఫస్ట్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాక అప్పుడు ఓకే చేద్దాం. సరే ఒకసారి ఇట్లా. మరి పెళ్లి చేసుకోవాలంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. నీదే రాసి? నాది వృచ్చికం. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? యాదృచ్ఛికం. నీది ఏ రాసి? తులా. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? దోలా. పెళ్లి చేసుకుందామా? అరే నాకు ఓకే అయిపోయింది, మనం పెళ్లి చేసుకుందాం. సర్లే ఇంకేముందిలే పద. నాన్న గురించి తెలిసిందే కదా, పద్ధతులు, సంస్కారం. సరే ఏదో మేనేజ్ చేద్దాం. ముందు ఇలా అయితే పెళ్లి చేసుకుందాం. సరే పద. సాంప్రదాయిని
సుప్పిని శుద్ధ పూసని. నమస్కారం అండి, నా పేరు సుత్తపూసరావు. నాకు రీతి నిజాయితీ అంటే చాలా ఇష్టం. అసలు నీతి అంటే ఏంటి మన ఖుష్బు గారు, సంస్కారం అంటే ఏంది మన కృష్ణ భగవాన్ గారు. ఫస్ట్ నువ్వు అవన్నీ నేర్చుకో. ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యగారు నీదేంద్రా బాధ? జాతరకి వెళ్ళేసి వచ్చాను అయ్యగారు. అవును, ఇంతకీ నా సంస్కారం నీతి ఎక్కడ? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నా కొడుకులు అప్పుడే అంత పెద్దోళ్ళు అయిపోయారా? పెళ్లి చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అయ్యగారు. సరేరా, నేనేదో ఒక సంబంధం చూస్తాను కానీ మీరు ఇబ్బంది పడొద్దండి. మేము చూసుకున్నాం నాన్నగారు. ఎంతకు తెగించారా? మీకు కావాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి అమ్మాయిల్లో. సరే చూద్దాం, పిలిపి. ఏమే సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. అమ్మ నీ పేరేం పేరు? ఎంకమ్మ. ఎంకమ్మ, నేను ఇలా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందయ్యా. ఏడరా చూసింది? ఏనా చూసింది? గుమ్ముడు ఒక్క నిమిషం అమ్మ. లేక ఇంటికి వచ్చినారు. ఈ చీర ఇద్దరు కట్టుకోండి. స్టేజ్ ఎక్కడ మామయ్య గారు? స్టేజ్ ఎక్కడ మామయ్య గారు? స్టేజా? స్టేజ్ పక్కనే మార్చుకోవడం అలవాటు. చెప్పాడు కదా స్టేజ్ మార్చుకుంటా అంటున్నారు. అది కాదురా నాన్నగారు, ఒక స్టేజ్ వచ్చాక కట్టుకుందాం అంటున్నారు వాళ్ళంతే. సారీ నాన్న, ఎట్లారా నా గొడవలు అనుమానిస్తావా? పద్ధతి, సంస్కారం. అయ్యగారు వాళ్ళిద్దరికి డాన్స్ వచ్చో లేదో అడగండి అయ్యగారు. అమ్మా మీ ఇద్దరికి డాన్స్ వచ్చా? కూచిపూడి వచ్చు మామయ్య గారు. అవునా? నాకు కథక్కొచ్చు. కథలు పడుతుంది, దీనికి కథకు వచ్చారా? డాన్స్ చేయండి ఒకసారి, మంచి సాంప్రదాయం పని. చెప్పాడు కదా వీళ్ళ అసలు రూపం ఇదయ్యా. అవునా? ఇందులో నాకు తెలియలేదే. అయినా పద్ధతి సంస్కారం గురించి మాట్లాడుతారు. అసలు నువ్వు ఇంతకు ముందు నువ్వేం చేసేవాడురా? నాన్నగారు కూడా తిరణాల్లో వేసి డాన్సులు ఆస్తి అంతా బాగొట్టేసాడు. తీసుకెళ్లి నెల్లూరు ఈవెంట్లో తెప్పండి పోండి. ఓకే బాయ్. పండు అండ్ టీమ్ చాలా కలర్ఫుల్ గా ఉంది. స్టేజ్ కాన్సెప్ట్ బాగుంది. ఓవరాల్ ఇట్ వాస్ నైస్. ఆల్ ది బెస్ట్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? పోకిరి పండు గారు చాలా కలర్ఫుల్ గా ఉంది. అది ఒక పక్క వర్ష, ఒక పక్క ఐశ్వర్య, ఏమైనా ఒక ఊపేశారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పోకిరి పండు అండ్ టీమ్. Judges ready with the scores? Yes. Okay, team leader రండి. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులివ్వాలే. కొత్త టీమ్స్, పాత టీమ్స్, ఫ్రెష్ టీమ్స్ అందరూ కలిసి ఇప్పుడు స్కోర్స్ చూడబోతున్నారు. సో ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ వన్ ఆఫ్ అవర్ సీనియర్స్, ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఖుష్బు గారు. మా చలాకి చంటి అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఖుష్బు మ్యామ్. యూట్యూబ్ టీమ్. సో జడ్జెస్ వాళ్ళకి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. పోకిరి పండు అండ్ టీమ్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు గారు. మా రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. కృష్ణ భగవాన్ గారు. జడ్జెస్ ఏంటి ఈ రోజు మాకు డబుల్ బొనాన్సా, డబుల్ విన్నర్స్? Yes, Bullet Bhaskar and Rocking Rakesh. Congratulations to Rocking Rakesh and team and Bullet Bhaskar and team. Once again, congratulations to Bullet Bhaskar and team and Rocking Rakesh and team and alage kotta team valandarki welcome. Now it's time for poster of the day. Bullet Bhaskar garu velandi. All right, idandi zabardast ga
జరిగిన మన ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. Until then, take care, bye bye, have a happy weekend and we love you జబర్దస్త్ గా.